ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎందుకు అమలు చేయలేదని ఎవరన్నా అడిగితే దానికి వాళ్ళు చెప్పే కారణాన్ని చూస్తే భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే కాదు, ప్రపంచ రాజకీయ వ్యవస్థలోనే ఎవరికి అర్థం కానటువంటి ఒక వితండ వాదన చేస్తున్నారు. అదేంటంటే ప్రతిదానికి గత ప్రభుత్వమే కారణం అంటారు. ఎంతగా చెప్తారంటే మీరు చెప్పిన సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయాలని అడిగితే రాష్ట్రంలో ఖజానా ఖాళీగా లేదు, దీనికి కారణం గత ప్రభుత్వమే కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాం అంటారు. రాష్ట్రంలో ఇంకా రాయలసీమలో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదంటే దానికి గత ప్రభుత్వమే సరైనటువంటి నివేదిక ఇవ్వలేదు అంటారు. విశాఖ స్టీలు ఎందుకు ప్రైవేటీకరణ కాబోతుందంటే దానికి కూడా గత ప్రభుత్వమే కారణం అంటారు. పోనీ మీరు చెప్పిన అభివృద్ధి పనులు అంత తొందరగా ఎందుకు జరగట్లేదంటే రాష్ట్రంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయి, దీనికి కారణం గత ప్రభుత్వమే అంటారు. విశాఖపట్నంలో పరిశ్రమలు ఎందుకు రాలేదంటే గత ప్రభుత్వం వల్ల అన్నీ వెళ్ళిపోయినాయి, మళ్ళీ రావడానికి కొంత టైం పడుతుంది, దీనికి కారణం గత ప్రభుత్వం అంటారు. మొన్నటికి మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయంటే దీనికి కూడా గత ప్రభుత్వం కారణం వల్లే విజయవాడకు వరదలు వచ్చినాయి అంటారు. పోనీరా బాబు అమరావతిలోకి నీళ్ళు ఎందుకు వచ్చినాయంటే దీనికి కూడా గత ప్రభుత్వమే కారణం అంటారు. అమరావతిలోకి నీళ్లు రావడానికి గత ప్రభుత్వం కారణమా? అసలు అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం అంగీకరించింది. ఇలా ప్రతి దానికి గతం గతం గతం. ఇక్కడ మీరు బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీకు ప్రజలు 2024 నుంచి 2029 మధ్య కాలాన్ని పరిపాలించమని మీకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఏం చేస్తున్నారు? 2019 నుంచి 2024 మధ్య ఉన్న కాలాన్ని గుర్తు చేసుకుంటూ, అంటే గతాన్ని గుర్తు చేసుకుంటూ గతం గురించి చెప్తూ మీరు కాలయాపన చేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనా? మీరు ఎంతో అనుభవం ఉన్నారు. ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ఎంతో అనుభవం ఉంది. ఆయనకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన ఏమనంటే నేను విజనరీని, ముందు జరగబోయేది ఎప్పుడో 2047లో జరగబోయే విషయాన్ని కూడా ఇప్పుడే అంచనా చేసి నేను చెప్పగలుగుతానంటారు. అంత దూరం వద్దు సార్. మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అంటే 2024 నుంచి 2029 మధ్యలో మీరు చెప్పినటువంటి పథకాలు కానీ అభివృద్ధి కానీ మీరు చేయాలనుకున్నది కానీ ఒక స్పష్టత ఇవ్వండి. ఇవ్వకుండా ప్రతిదానికి గత ప్రభుత్వం కారణం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది అసలు బహుశా ఈ రాజకీయ వాదన అని ఎవరికి అర్థం కూడా కాదు. ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు? ఒకవేళ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది అనుకోండి, ఉంటుంది. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఎందుకు ఉండదు? ఖర్చులు అనేటువంటి ఎప్పుడెప్పుడు ఖాళీ అవుతుంటుంది. ఎప్పుడెప్పుడు పెట్టుబడి తెచ్చుకోవడమా, లేకపోతే అప్పు తెచ్చుకోవడమా, లేదా మీరు అన్నట్టు సంపద సృష్టించడమా, ఏదో ఒకటి చేయాలి. మీరే కదా అనేది. గత ప్రభుత్వాన్ని ఏమనేవాళ్ళు? మీరు చెప్పలేనటువంటి, అంటే మీరు అమలు చేయలేనటువంటి హామీలు ఎందుకు ఇస్తారు? అమలు చేయలేనప్పుడు చెప్పడం తప్పు కాదన్నారు. మరి మీరు ఇన్ని రకాలైనటువంటి ఇంతవరకు చెప్పిన ఒక్కటి కూడా చేయకుండా చేస్తున్నారా? ఇది తప్పు కాదా? ఇది తప్పు కాదా? ఇది మోసం కాదా? ఇది వంచన కాదా? ఈ విధంగా ప్రజలను వంచి మోసం చేస్తూ గతం అనుకుంటా పోతే రాష్ట్ర ప్రజలు ఇంకా మిగిలిన కాలానికి, అంటే ఇప్పుడు 100 రోజులు మాత్రమే గడిచింది, మిగిలిన 4 సంవత్సరాల 6 నెలల పాటు గతాన్ని గుర్తు చేసుకుంటా వాళ్ళకు భవిష్యత్తు అనేది ఉండదా? అంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించకూడదా? అంత గతం గురించి ఆలోచించాలన్నా? మామూలుగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే విజనరీ అంటారు. మరి గతం గురించి గుర్తు చేసుకుంటే మనం దాన్ని ఏమనాలో మరి మీరే ఆలోచించండి. ఈ విధమైన మోసన వంచన చేస్తూ, అదే కాదు రకరకాలవి ఎక్కడన్నా ఏమిరా బాబు గుళ్ళు గోపురాల్లో ఏమన్నా జరిగినాయి అంటే గత ప్రభుత్వమే కారణం అంటారు. ఇలా ప్రతి దానికి గతం అని చెప్పుకుంటుంటున్నారే. అలాంటప్పుడు గత ప్రభుత్వాన్ని కొనసాగించడం సరిపోయేది కదా. గత ప్రభుత్వం కంటే మీరు ఎక్కువ చేస్తారనే ఉద్దేశంతో మీకు జనాలు తీర్పు ఇవ్వడం జరిగింది అనుకూలంగా. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది కదా. ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి అమలు, అంటే పథకాలను ఎప్పుడు అమలు చేస్తారు, అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది, మీరు ఏం చేయబోతున్నారో ఒక స్పష్టమైన విధానాన్ని ప్రజలకు వివరించండి. అన్నీ ఒకసారి చేయమని మేము కూడా చెప్పట్లే, అది సాధ్యం కూడా కాదు. కాబట్టి 1 by 1 మీరు ఏం చేయబోతున్నారు ఇప్పటికైనా వాస్తవానికి దగ్గరగా ఉంచి ఆలోచించి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఆలోచించాలన్నది మా యొక్క ఆలోచన. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా మన యొక్క గొంతుకు అనేది నిరంతరం ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్పై మనము ఈ విధమైనటువంటి
వాణిని వినిపిస్తున్నాం. దీనికి మీరందరూ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మనం కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనకు కూడా కొంత ఉత్సాహకరంగా ఉంటుంది.